హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్ ఖాన్. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను ఒక కెమెరా తెప్పించాను. కెమెరా వచ్చేసి సోనీ ZV-E10 Mark II కెమెరా. సో ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. సో నేనైతే ఒక కెమెరా తెప్పించుకున్నాను. సో ఆ పిక్చర్ క్వాలిటీ నేను చెక్ చేసుకోవడానికి మాత్రమే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ కెమెరా వచ్చేసి ఒక 6 months వెయిట్ చేసి మరీ తీసుకున్నాను నేను. సో దీంట్లో ఏం స్పెషల్ 6 months వెయిట్ చేయడం రీజన్ ఏంటంటే, మార్కెట్లో అయితే ఓల్డ్ వర్షన్ కెమెరా ఉంది, సోనీ ZV-E10. సో అది ఒక 3-4 ఇయర్స్ ఓల్డ్ అని చాలామంది చెప్పడం జరిగింది. సో దీని కొత్త వర్షన్ ఒకటి వస్తుంది, ఈ సంవత్సరంలో వెయిట్ చేయండి అని చెప్పారు. సో నేనైతే 6 months వెయిట్ చేశాను. ఇండియాలో లాంచ్ అయిన తర్వాత కూడా తీసుకున్నామని చెప్పేసి. సో అమెజాన్లో చెక్ చేస్తూ వచ్చాను నేను ఎవ్రీడే. ఒకరోజు నాకు అమెజాన్లో చూపించడం జరిగింది కెమెరా అనేది. వెంటనే ఆర్డర్ పెట్టేశాను. నేను ఆర్డర్ పెట్టినప్పుడు ఈ కెమెరా వచ్చేసి 84,000 ప్రైస్ అయితే నాకు రావడం జరిగింది. ఓన్లీ బాడీ మాత్రమే, కెమెరా బాడీ మాత్రమే, లెన్స్ కాదు. లెన్స్ వచ్చేసి 22,500 అయితే ప్రైస్ వచ్చింది. సో టోటల్గా కెమెరా అండ్ లెన్స్ రెండు చూసుకున్నట్టయితే 1,06,500కి నేను పర్చేస్ చేశాను అమెజాన్లోని. సో ఈ కెమెరా పర్చేస్ చేయడానికి రీజన్ ఏంటంటే, చిన్న కోరిక అండి. యూట్యూబ్లో మంచి క్వాలిటీ ఇవ్వాలి వీడియో కూడా అన్నది అనుకుంటూ వస్తున్నాను చాలా రోజుల నుంచి, ఒక కెమెరా కొందామని. సో నేను చాలా వరకు ఎంక్వైరీ చేశాను. నాలాంటి వాళ్ళకంటే ఈ కెమెరాస్ గురించి, ఫోటోగ్రఫీ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న నాలాంటి వాళ్ళకి ఏ కెమెరా అయితే బాగుంటుంది అని ఎంక్వైరీ చేస్తూ వస్తే సోనీ ZV-E10 గురించి చాలామంది చెప్పారు. కానీ 3-4 ఇయర్స్ ఓల్డ్ ఎందుకు తీసుకోవాలి, కొంచెం వెయిట్ చేసి కొత్త వర్షన్ తీసుకుందాం అంటే న్యూ ఫీచర్స్ ఉంటాయని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఈ కెమెరా కోసం వెయిట్ చేశాను. ఈ కెమెరా కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే వచ్చింది. సోనీ ZV-E10 కెమెరా వచ్చేసి 52,000కి అమెజాన్లో బాడీ వస్తుంది. ఇది కెమెరా బాడీ దొరుకుతుంది మనకు, లెన్స్ ఏదైనా తీసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ కెమెరా వచ్చేసి నాకు 84,000. దాదాపుగా సోనీ ZV-E10కి సోనీ ZV-E10 Mark II కెమెరాకి 30,000 వరకు డిఫరెంట్ ప్రైస్ అనిపించింది. అయినా సరే నేను న్యూ వర్షన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొత్త ఫీచర్స్ ఉన్నాయంటున్నారు, కానీ వీటి గురించి జీరో నాలెడ్జ్ కాబట్టి ఏ ఫీచర్స్ ఉన్నా మనం ఏం చేసేది లేదని చెప్పేసి, ఓన్లీ మనకి ఏంటంటే కెమెరా ఆన్ చేయాలి, ఆటోమేటిక్గా ఆటో ఫోకస్ వర్క్ అవ్వాలి, మనం కెమెరా వీడియో రికార్డ్ చేసుకోవాలి, ఇంతే మనకు తెలిసింది. సో ఎర్ర బటన్ పచ్చ బటన్ అనుకోండి, అంతే. సో వీటి గురించి జీరో నాలెడ్జ్ కాబట్టి. సో కెమెరా గురించి తెలిసిన వాళ్ళకి అయితే దీంట్లో ఉన్న ఆప్షన్స్లో సెట్టింగ్స్ సెట్ చేసి ఇంకా పిక్చర్ క్వాలిటీ ఇంకా క్లియర్గా తీయడానికి కూడా ట్రై చేస్తారు. సో ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, ఇంకా నేను కనిపిస్తున్న పిక్చర్ క్వాలిటీ వచ్చేసి కెమెరాతో రికార్డ్ అవుతుంది. సోనీ ZV-E10 Mark II కెమెరాతో నేను కనిపిస్తున్న వీడియో రికార్డ్ అవుతుంది. సో ఈ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందన్నది వీడియో కామెంట్ రూపంలో తెలియజేయగలుగుతారు. అలాగే ఈ కెమెరా అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి ఈ iPhone 14తో చేశాను. సో అది కూడా క్లియర్గానే వచ్చింది అనుకుంటున్నాను. సో ఎక్కడైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే iPhone 14 కూడా పర్లేదు, కెమెరా బాగానే ఉంది. కానీ మనకు కెమెరా యూజ్ అయినంత ఇదిగా ఈ మొబైల్ కెమెరాస్ అంతా ఉండవు అనమాట. సో అందుకనే కెమెరా కూడా తెప్పించుకుందాం అనుకొని తెప్పించాను. సో ఇప్పుడు కెమెరా సోనీ ZV-E10 Mark II కెమెరా అండ్ దీనికి సంబంధించిన లెన్స్ వచ్చి ఆటో ఫోకస్ లెన్స్ 22,500, టోటల్గా 1,06,500 పెట్టాను నేను. ఇంకా దీనికైతే ఒక వైర్లెస్ మైక్ అయితే తీసుకోవాలి. ప్రస్తుతానికి ఒక లోకల్ వైర్లెస్ మైక్ యూజ్ చేస్తున్నాను నేను. సో దీంట్లో నాయిస్ కూడా ఉండొచ్చు. నేను ఫ్యాన్ కూడా ఆన్లో పెట్టాను ఇప్పుడు. సో నాయిస్ ఎలా ఉందని కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాయిస్ అయితే ఎంతవరకు వస్తుందో మీరే కామెంట్ చేసి చెప్పొచ్చు అది కూడా. సో ఈ మైక్ కూడా తక్కువ అమౌంట్తో కొన్నాను నేను, వైర్లెస్ మైక్. మంచి వైర్లెస్ మైక్ తీసుకోవాలి. ప్లస్ దీనికి కెమెరాకి గింబల్ లేకుంటే బయట వీడియోస్ మనం రికార్డ్ చేయలేం. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ట్రైపాడ్తో వీడియో రికార్డ్ చేస్తున్నాను. గింబల్ ఉంటేనే ఈ కెమెరాస్ యూజ్ చేయగలుగుతాం, లేకుంటే పిక్చర్ క్వాలిటీ సేమ్ వేస్ట్ అనమాట. నాకు అర్థమైపోయింది కెమెరా యూజ్ చేసిన తర్వాత. సో లాస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో శిల్పారామంలో ఒక ఫోటో తీశాను కెమెరాతో. అది నేను ఓన్లీ హ్యాండ్తో తీసాను, కెమెరాని హ్యాండ్లో తీసుకొని. సో గింబెల్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. సో ఆ ఫోటో కూడా నేను వీడియోలో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ ఫోటో కూడా, ఫోటో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పొచ్చు. ఈ కెమెరాతో తీసిన ఫోటో అది, ఈ కెమెరాతో తీసిన ఫోటోనే అది కూడా. సో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తుంది కూడా ఈ కెమెరాతో పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందని నేను చెక్ చేసుకుంటున్నాను అంతే. సో ఎవరు తప్పుగా అయితే అనుకోకండి. ప్రస్తుతానికైతే ఈ కెమెరా అన్బాక్సింగ్ చేసినప్పుడు కూడా నేను చిన్న డిసప్పాయింట్ అయ్యాను. ఏంటంటే కెమెరా నేను ఆర్డర్ పెట్టేటప్పుడు ఏది గమనించుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా ఎంక్వైరీ చేశాను నేను, ఇంకేమీ చూసుకోవాలని చెప్పేసి వెంటనే కనిపించగానే ఆర్డర్ ప్లేస్ చేశాను. కానీ ఇది నాకు కెమెరా వచ్చిన తర్వాత ఇంటికి అన్బాక్సింగ్ చేసేటప్పుడు డిసప్పాయింట్ ఏంటంటే దీంట్లో ఛార్జర్ రాలేదు. సో కెమెరా ఛార్జర్ లేకుండా కెమెరా ఇవ్వడం జరిగింది. బాడీనే ఉండలేదు, లెన్స్ కూడా లేదు, లెన్స్ సపరేట్గా ఉన్నాను. మళ్ళీ ఛార్జర్ అనేది మళ్ళీ ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. సో ఛార్జర్ సపరేట్గా కొన్నట్లే నేను. ప్రస్తుతానికైతే దీని మీద ఇంతైతే అమౌంట్ పెట్టేశాను అనమాట, బడ్జెట్ అనేది. సో ఇంకా వైర్లెస్ మైక్ ఒకటి, గింబల్ ఒకటి కొనుక్కుంటే కొంచెం క్లియర్గా బెటర్ వీడియోస్ నేను వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో
ఇంకా ట్రేడింగ్ గురించి కానివ్వండి, క్యాండిల్ ప్యాటర్న్స్ గురించి కానివ్వండి, ఇంకా వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. నాకు ఎంత సమయం, చిన్న సమయం దొరికినా కూడా అది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో మన ఛానల్ని వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు ట్రేడింగ్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఈ స్కామ్స్ సంబంధించిన వీడియోస్ కానివ్వండి, అలాగే ఇంకా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్కి, సైబర్ కంప్లైంట్ సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో నేను ట్రేడింగ్ సంబంధించిన, ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చేయాలని అనుకుంటున్నాను. సో మీ అందరి ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. వీడియోస్ గురించి, యూట్యూబ్ గురించి మాత్రం నేను చెప్పట్లేదు. నాకు ఈ వీడియోస్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను సంవత్సరాల తరబడి కూడా చెప్తున్నాను. నాకు ఈ యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. నా వీడియోస్కి పెద్దగా వ్యూస్ లేకపోయినా నేను ఎంతో టైం స్పెండ్ చేసి మరీ వీడియో చేస్తూ ఉంటాను. దానికి రీజన్ ఏంటంటే నా సొంత సంతోషం కోసం మాత్రమే. అంటే నేను ఎంతో కొంతమందికి నా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతోంది, ఎంతో కొంతమంది దీనివల్ల సంపాదించుకుంటారు, ప్లస్ అక్కడ మోసపోయే వాళ్ళు మోసపోకుండా కాపాడబడతారని చిన్న సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. యూట్యూబ్ నుంచి నాకు పెద్ద ఇన్కమ్ ఏం లేదు. సో ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మాత్రమే యూట్యూబ్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది ఇలా కూడా మాట్లాడుతుంటారు, అంటే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నావు అది అంటుంటారు. సో యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు చాలా లాభం ఉంటుంది, నాకు కాదు. సో నా సమయాన్ని చాలా వరకు కేటాయించి మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను. సో దాని గురించి మాత్రమే మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామందికి మన వీడియోస్ చాలా వరకు ఉపయోగపడతాయి. ఈ సైబర్ కంప్లైంట్లో వీడియోస్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ వీడియోస్ కానివ్వండి, చాలా వరకు చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడతాయి. మీకు కూడా వచ్చిన సాటిస్ఫాక్షన్ మాకు హెల్ప్ చేసామన్నది. సో రాబోయే రోజుల్లో ఇంకా ట్రేడింగ్ సంబంధించి, ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించి వీడియోస్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని అవాయిడ్ చేయకండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఈ వీడియో క్వాలిటీ ఎలా అనిపించింది మీకు అన్నది ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి. నేను 1,06,000 రూపాయల ఇందులో అమౌంట్ పెట్టి నేను కెమెరా లెన్స్ తెప్పించుకున్నాను. ఈ పిక్చర్ క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.